జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఏసీబీ అధికారుల సోదాలు చేపట్టారు. బిల్డింగ్ అనుమతికి లంచం తీసుకుంటూ అసిస్టెంట్ టౌన్ ప్లానింగ్ అధికారి విఠల్ రావు పట్టుబట్టారు. విఠల్ రావును ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. 2 బిల్డింగ్లకు ఎన్ఓసీ ఇవ్వడానికి 8 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు విఠల్ రావు. మొదటి విడతలో 4 లక్షల రూపాయలు తీసుకున్న విఠల్ రావు మరో 4 లక్షలు ఇస్తేనే ఎన్ఓసీ ఇస్తారని చెప్పాడు. దీంతో బాధితుడు వెంకట్రావు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. విఠల్ రావును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఏసీబీ డీఎస్పీ శ్రీధర్. 3 చోట్ల దాడులు నిర్వహిస్తున్నారు అధికారులు. ఏసీబీ దాడులపై మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఇందులో ప్రధానంగా అసిస్టెంట్ టౌన్ ప్లానర్ గా పనిచేస్తున్నటువంటి విఠల్ రావు 2 బిల్డింగ్లకు ఎన్ఓసీ ఇవ్వడానికి దాదాపు 8 లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేశారు. ఇప్పటికే 4 లక్షలు ఇచ్చినప్పటికీ కూడా మిగిలినటువంటి 4 లక్షలు ఇవ్వాలంటూ కూడా ఒత్తిడి తేవడంతో అటు విక్టిమ్ వెంటనే అటు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఇక ఈ రోజు 4 లక్షలు ఇస్తున్న నేపథ్యంలో ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం విఠల్ రావుపై ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. ప్రస్తుతం సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంతో పాటు అతని నివాసాలు, తన కుటుంబ సభ్యుల నివాసాలను కూడా ఏసీబీ అధికారులు అయితే దాడులు కొనసాగిస్తున్నారు. మొత్తం ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ దాడులు కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతం విఠల్ రావును జీహెచ్ఎంసీ సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలో, జీహెచ్ఎంసీ కార్యాలయంలో అతన్ని ఛాంబర్ లో కావచ్చు, అతని యొక్క కార్యాలయంలో కూడా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తారు. ప్రస్తుతం శ్రీధర్, డిఎస్పీ శ్రీధర్ నేతృత్వంలో ఈ దాడులు కొనసాగుతున్నాయి. మరి కాసేపులోనే విఠల్ రావుని అరెస్ట్ చేసి నాంపల్లి ఏసీబీ కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించే అవకాశం ఉంది. బలరాం, అంటే సునీల్, గతంలో ఎప్పుడైనా విఠల్ రావుపై ఏమైనా ఆరోపణలు ఉన్నాయా? ఆయన వ్యవహార శైలి ఏ రకంగా ఉండేది? ప్రస్తుతము సికింద్రాబాద్ జోనల్ అసిస్టెంట్ టౌన్ ప్లానర్ గా ఇతను పనిచేస్తున్నారు. గతంలో కూడా ఇతనిపై అనేక ఆరోపణలు ఉన్నాయి. కానీ ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున ఇతను లంచాలకు తెగబడడంతో అటు అధికారులకు సంబంధించిన ఫిర్యాదు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ రోజు 4 లక్షలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు విఠల్ రావుని రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నారు. ప్రస్తుతం విఠల్ రావుని విచారిస్తున్నారు. అతనితో పాటు అతని నివాసాలు, కార్యాలయాలు ప్రస్తుతం అయితే ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించిన తర్వాత అతన్ని ఈ రోజు అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ సునీల్.